హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారు, వాటి ఖరీదు ఎంత అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో దసరా పెద్ద పండుగ కాగా ఇక బతుకమ్మ వేడుక తెలంగాణకి హైలైట్ గా అయితే నిలుస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు సైతం ఈ దసరా పండుగకు సొంత ఊర్లకు చేరుకుంటారు. ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు 1600 రూపాయలు ఖరీదు చేసే 2 అందమైన చీరలను ఉచితంగా పంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణలోని మహిళలకు వీటిని పంచనుందండి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కొక్క మహిళకు 2 చీరలు పంపిణీ చేయనుంది. ఒక్కొక్క చీర ధర 800 రూపాయలు అనేసి చెప్తున్నారు. ఇక ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయాలనేసి అనుకుంటున్నారు. ఈ పథకం ద్వారా 6000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిందండి ప్రభుత్వం. చీరలు చాలా అందంగా, ఎంతో మన్నికగా ఉన్నాయనేసి అధికారులు అంటున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.